అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మార్చి 5వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిసే గుండె జల్లుమంటుంది. విని తట్టుకోగలిగేటువంటి ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చూడండి. ఇక మేషరాశి వారికి ఎలాంటి గుండె జల్లుమనేటువంటి వార్త అనేది తెలుస్తుంది. అలాగే విని తట్టుకోగలిగేటువంటి ధైర్యం ఎందుకు అన్నటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వీడియోలోకి వెళ్తే మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం. మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా మంచితనం అనేది ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచివారు. అంతేకాదు వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. వీరి యొక్క గుణగణాలు తెలివితేటలే అంటే వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరిలో పట్టుదల తత్వము అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు అతి చిన్న వయసులో నుండి చాలా ఎక్కువగా కష్టాలు పడి వీరు జీవితాన్ని అంటే జీవితంలో ఎలా ఉండాలి అన్నటువంటి అంశాన్ని నేర్చుకొని ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిక మంచితనం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కొత్త స్నేహాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. కొత్త స్నేహితులను ఎక్కువగా పరిచయం చేసుకుంటారు. పాత స్నేహాలను బంధాలని మర్చిపోయేటువంటి వ్యక్తిత్వం కూడా వీరిది అని చెప్పుకోవచ్చు. కానీ వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కుతుంది. సమాజంలో వీరికి మంచి పేరు అనేది ఉంటుంది. అంతేకాదు సమాజంలో వీరు ఎక్కువగా మంచి పేరు ప్రతిష్టతో ఉంటారు కనుక ఆ పేరును చెడగొట్టడానికి కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. వీరు అత్యంత గొప్ప వ్యక్తులు. ఎందుకంటే వీరికి మంచితనం అధికంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు చెడు ప్రలోభాలకు లొంగుతూ ఉంటారు. ఎవరైనా సరే ఏదైనా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి ఏది చెప్పినా సరే నమ్మేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా కాకుండా కొత్త పరిచయాలతో నార్మల్గా ఉండి పాత బంధుత్వాలను పాత స్నేహాలను మర్చిపోకుండా ఉండడం మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా మంచి వ్యక్తులు మేషరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ముందంజు జాగ్రత్తలో ఉంటారు. అంతేకాదు ముందు చూపులో ఉంటారు. ఏదైనా సరే ముందుగా గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. ఒకరితో మీకు చెడు జరుగుతుంది అది ముందుగానే గ్రహించగలుగుతారు. కానీ కొన్నిసార్లు పొరపడతారు కూడా. అన్నిసార్లు నిజాలు ఉంటాయి, అన్నీ మీరు చేసినవన్నీ కూడా నిజాయితీగా ఉంటాయి అని అనుకోవడం పొరపాటు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి అనేది వీరికి మార్చి 5వ తారీఖు బుధవారం రోజున గుండె జల్లుమనేటువంటి ఒక వార్త అనేది వింటారు. అయితే ఆ వార్త వలన వీరు ఖచ్చితంగా వీరి తట్టుకునేంత ధైర్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. అయితే మీకు ఎదురయ్యేటువంటి అశుభ ఫలితాలు కూడా ఒకే విధంగా తీసుకుంటారు. శుభం జరిగినా అలాగే ఏదైనా జరగరానిది జరిగినా సరే చాలా మొండి ధైర్యంతో ఉంటారు. అయితే వీరు దేనికి భయపడరు. నిజానికి వీరు చాలా ధైర్యవంతులు కూడా. వీరు ధైర్య సాహసాలతో ఎక్కువగా ముందుకు సాగిపోతుంటారు. కష్టపడేటువంటి తత్వం అధికంగా ఉంటుంది వీరికి. కష్టపడే స్వభావం, కష్టపడేటువంటి తత్వం అధికంగా ఉంటుంది వీరిలో. అంతేకాకుండా వీరు ఏదైనా సరే ఖచ్చితంగా వీరు ఒక్కసారి ఒకటి అనుకున్నారు 100% కూడా అది జరిగేంత వరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఎలాంటి గుండె జల్లు అనేటువంటి వార్త ఇప్పుడు తెలుస్తుందా? మేషరాశి వారి ముఖ్యంగా వీరికి ఈ సమయంలో శుభకార్యానికి గోచార ఫలితాలు బాగున్నాయి. వీరికి
శుభకార్యాలకి హాజరవుతూ ఉంటారు. బంధువులు ఆధిపత్యం సంతృప్తి పరుస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. అలానే రావాల్సినటువంటి ధనం కూడా అందుతుంది. నగదు సేకరణలో జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యులు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. దానితో పాటు మీరొక ప్రముఖ వ్యక్తిని కూడా కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మీరు మొండిగా ఏదైనా సరే పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి గుండె జల్లుమన్నటువంటి వార్త ఏదో తెలుస్తుందంటే కనుక వీరికి ఏదైనా సరే అంటే డబ్బును వీరు ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోలేనటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా మీరు డబ్బును తీసుకున్నారు అనేటువంటి అప్పుగా మా దగ్గర డబ్బు తీసుకున్నారు అన్నటువంటి వార్తను వినవచ్చు. అప్పుడు మీరు చాలా భయపడుతూ ఉంటారు. అసలు మేము డబ్బుని తీసుకోలేదు, ఎలా డబ్బును తీసుకున్నామని చెబుతున్నారు అనేటువంటి దానిపైన కూడా ఇలాంటి విషయాల్లో షాకింగ్ న్యూస్ అనేది తెలుస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఎప్పటి నుండో అంటే మీ మధ్య ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే మీకు తెలియకుండా ఆ డిస్టర్బెన్స్ గురించి ఇతరులతో చర్చించుకోవడం వలన ఆ చర్చనీయకరమైనటువంటి వార్త ఏదైతే ఉంటుందో అది ఇతరులతో చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల చాలా భయపడిపోతూ ఉంటారు. ఏంటి ఇలా చెప్పారు, నాకే తెలియకుండా నేను ఇంతగా నమ్మను వీరిని, వీరు మాత్రం నమ్మక ద్రోహం చేశారు అన్నటువంటి ఒక వార్త తెలుస్తుంది. ఇలా మీకు షాకింగ్ విషయాలు ఉండే జల్లుమన్నటువంటి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇలాంటి షాకింగ్ న్యూస్లు తెలిసినప్పుడు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ధైర్యవంతులుగా ఉన్నప్పుడు ధైర్యవంతులు అలాగే ధైర్యంగానే ఉండండి. ధైర్యంతో ఉన్నప్పుడే ఖచ్చితంగా మీకు జీవితంలోనే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధైర్యంతో మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి. ధైర్య సాహసాలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడకుండా ఉండాలి. భయపడితే ఎప్పుడైనా సరే భయపడితే ఇక మీ అపజయానికి అదే కారణం అవుతుంది. కనుక భయపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి వారికి ఇష్ట దైవారాధన ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు, ధైర్యవంతులు, అలాగే మీరు అనుకున్నది సాధించేటువంటి వ్యక్తులు కనుక మీరు పొరపాటున కూడా అంటే మీ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఏ విషయం ఎప్పుడు ఏ టైంలో కూడా ధైర్యంతోనే ఉండండి. అప్పుడే మీకు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఇక మీ యొక్క రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా, ఎలాంటి వార్తలు తెలుస్తాయి, ఎలా ఉంటుంది అనేది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కాబట్టి మేషరాశి వారికి మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం ఓవరాల్గా అయితే. కాబట్టి అలాగే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారము. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధానంగా దాన్ని వీలైనంత రొమాంటిక్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి మీకు